దేవునికి విడతనము ఉంటుందా? ఈ ప్రశ్న వినగానే కొంచెం విచిత్రంగా, కాస్త రెచ్చగొట్టేలా కూడా అనిపించొచ్చు కదా? కాని ఈ ఆలోచన వెనుకున్న లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనమొక చిన్న కథలోకి వెళ్దాం. చూడండి ఈ చిత్రాన్ని. దేవుని జ్ఞానమనేది మన ఊహకు అందనంత విశాలమైనది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక కథతోనే మొదలుపెట్టాలి. సరే, కథలోకి వెళ్దాం. ఒకానొక అడవిలో ఒక బాటసారి నడుస్తున్నాడు. చాలా దూరం నడిచి నడిచి బాగా అలసిపోయాడనమాట. కొంచెం సేదదీరుదామని చెప్పి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని అలా పైకి చూశాడు. అప్పుడతనికి ఒక వింతైన విషయం కనిపించింది. అరే, ఇంత పెద్ద మహావృక్షానికి ఇంత చిన్న చిన్న పండ్లేంటి అని ఆశ్చర్యపోయాడు. అది చూడగానే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నిజానికి ఒక ఫిర్యాదనుకోవచ్చు. దేవుడు ఎంత వెర్రివాడు! ఇంత పెద్ద చెట్టుకేమో చిన్న కాయలు, ఆ పక్కనే ఉన్న తీగకేమో అంత పెద్ద గుమ్మడికాయలు. అసలీ సృష్టిలో లాజిక్ అనేదే లేదా అని తనలో తానే అనుకున్నాడు. అతను అలా అనుకుని కళ్ళు మూసుకున్నాడో లేదో టప్ అని ఒక చిన్న శబ్దం. పైనుంచి ఒక మర్రిపండు రాలి సరిగ్గా అతని తలమీద పడింది. చాలా చిన్న పండు కదా, సో అతనికి ఏమీ కాలేదు. చిన్న దెబ్బగూడా తగల్లేదు. ఆ ఒక్క క్షణంలో అతనికంతా అర్థమైపోయింది. అయ్యో అనుకున్నాడు, ఒకవేళ దేవుడు నేననుకున్నట్టు ఈ మర్రి చెట్టుకు గుమ్ముడికాయంత పెద్ద పండ్లిచ్చుంటే, అది గనక ఇప్పుడు నా తలమీద పడితే నా పరిస్థితేంటి? బహుశా తల పగిలిపోయేదేమో. ఆ క్షణంలో తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, దేవుడు ముందు చూపుకు ఆ అపారమైన జ్ఞానానికి మనసులోనే దండం పెట్టుకున్నాడు. చూశారా, ఈ కథలో ఉన్న అసలు విషయం ఇదే. ఆ బాటసారిలాగే మనలో చాలామందికి కొన్నిసార్లు దేవుడి పనులు, సృష్టిలో కొన్ని విషయాలు అర్థం కావు. అవి తప్పుగా, వెర్రితనంగా కూడా అనిపించచ్చు. మరి మన పరిమితమైన జ్ఞానంతో ఆ దైవిక ప్రణాళికను పూర్తిగా ఎలా అర్థం చేసుకోగలం? అది సాధ్యమేనా? ఈ ప్రశ్నకు బైబిల్లో చాలా స్పష్టమైన సమాధానముంది. యెషయా గ్రంథంలో దేవుడే స్వయంగా అంటారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే దేవుడి ఆలోచనా విధానానికి, మన ఆలోచనా విధానానికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నమాట. అసలు కారణం ఇదే. రోమీలకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని ఇంకా బలంగా చెప్తారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమో, ఆయన తీర్పులు శోధింపనశక్యములు. అంటే ఆయన ప్లాన్స్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం, ట్రేస్ చేయడం అసాధ్యం. అవి మన ఊహకు అందనంత లోతైనవి. సరే, దేవుని జ్ఞానం ఇంత గొప్పది అని తెలిసింది. మరి ఈ జ్ఞానం మన ముందుకు వచ్చినప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారు? ఇక్కడ 2 రకాల మార్గాలు కనిపిస్తాయి. ఒకటి జ్ఞానులు ఎంచుకునేది, రెండవది అజ్ఞానులు నడిచేది. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు మనం దైవిక జ్ఞానం అంటున్నాం కదా, అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బైబిల్ ప్రకారం అది దేవుని మాట, ఆయనిచ్చే సలహా, ఆయన చూపించే దారి, మరియు అవసరమైనప్పుడు మనల్ని సరిదిద్దే గద్దింపు. ఇప్పుడు చూడండి, ఈ 2 గ్రూపుల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. జ్ఞానులు ఏం చేస్తారు? దేవుని జ్ఞానం పిలిస్తే వెంటనే వింటారు. సహాయం కోసం చేయి చేస్తే దగ్గరికి వెళ్తారు. ఒక సలహా ఇస్తే దానికి లోబడతారు. ఎక్కడైనా తప్పు చేస్తే ఆ దిద్దుబాటును ఒప్పుకుంటారు. కాని అజ్ఞానులు, వాళ్లు దీనికి కంప్లీట్ ఆపోజిట్. వినమంటే వినరు, సహాయం వద్దంటారు, సలహాను ఏమాత్రం పట్టించుకోరు, ఇక దిద్దుబాటునైతే అస్సలు లెక్కచేయరు. మరి ఈ రెండో దారి అంటే అజ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటే ఏమవుతుంది? దాని పర్యవసానమేంటి? బైబిల్ దీనికోసం ఒక పవర్ఫుల్ సింబల్ వాడుతుంది. అదే మూసివేసిన తలుపు. సామెతల గ్రంథంలో ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఉంది. ఏంటంటే, అజ్ఞానుల జీవితంలోకి ఆపద వచ్చినప్పుడు వాళ్లు అంతకాలం నిర్లక్ష్యం చేసిన ఆ జ్ఞానమే వాళ్లను చూసి నవ్వుతుందట. ఆ టైంలో వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా సమాధానముండదు. జ్ఞానం కోసం ఎంత వెతికినా అది దొరకదు. ఎందుకు? ఎందుకంటే దాన్ని స్వీకరించడానికున్న అవకాశమనే తలుపు అప్పటికే మూసుకుపోయుంటుంది. ఈ మూసివేసిన తలుపు కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి బైబిల్లో 2 అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి నోవహు ఓడ. ఆ ఓడ తలుపులు ఒక్కసారి మూసుకున్నాక బయట ఉన్నవాళ్లు ఎంత ప్రార్థించినా లాభం లేకుండా పోయింది. రెండోది పెండ్లి కుమారుడి కథ. ఆయన వచ్చాక తలుపు వేసేశారు. అప్పుడు బుద్ధిలేని కన్యకలు ఎంత ఏడ్చినా వాళ్లు బయటే మిగిలిపోయారు.
ఈ రెండూ ఏం చెప్తున్నాయి? కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి, అవి చేజారితే మళ్ళీ రావు. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? జ్ఞానులు నడిచే దారి చాలా స్పష్టంగా 4 స్టెప్స్లో ఉంది. 1. జ్ఞానం పిలిచినప్పుడు చెవి పెట్టి వినాలి. 2. అది చేయి అందించినప్పుడు దగ్గరగా వెళ్ళాలి. 3. అది దారి చూపించినప్పుడు దానికి లొంగి ఉండాలి. 4. అది మనల్ని సరిదిద్దినప్పుడు ఆ దిద్దుబాటును స్వీకరించాలి. ఇది చాలా సింపుల్గా అనిపించినా చాలా శక్తివంతమైన మార్గం. చివరగా మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఆ బాటసారిలాగే మనకు అన్నీ అర్థం కానప్పుడు కూడా మనం నమ్మగలమా? మన చిన్న బుర్రకు అందని విషయాల వెనుక కూడా ఒక ఉన్నతమైన, ప్రేమతో కూడిన ప్రణాళిక ఉందని విశ్వసించగలమా? దీని గురించి ఆలోచించండి.